హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఆర్కే స్టూడియోస్. ప్రస్తుతం ఎవరి నోట విన్నా మనకు తెలిసిన ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని అడిగినా ప్రతి ఒక్కరు సజెస్ట్ చేస్తున్న కోర్సే డేటా సైన్స్. అసలు ఈ డేటా సైన్స్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి డేటా అంటే ఏంటో తెలియాలి. డేటా అనేది కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసి స్టోర్ చేయడం, దీన్నే రా డేటా అంటాం. ఈ డేటా చాలా రకాలుగా ఉంటాయి. జియోగ్రాఫికల్ డేటా, కల్చరల్ డేటా, సైంటిఫిక్ డేటా, ఫినాన్షియల్ డేటా, స్టాటిస్టికల్ డేటా, మెటీరియలాజికల్ డేటా, నేచురల్ డేటా, ట్రాన్స్పోర్ట్ డేటా అండ్ ఇట్లా చాలా డిపార్ట్మెంట్స్కి సంబంధించి డేటా కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ డేటా, పాన్ కార్డ్ డేటా, ఆర్టీఓ డేటా, ఎఫ్ఐఆర్ డేటా, స్కూల్ డేటా, కంపెనీ డేటా, కస్టమర్స్ డేటా ఎక్సెట్రా. డేటా అనేది ప్రస్తుతం మన ప్రపంచానికి ఉన్న ఒక విలువైన ఆస్తి, అంటే ఎసెట్ అనమాట. ఈ సొసైటీలో ఉన్న ప్రతి టెక్నాలజీ, ప్రతి కంపెనీ, ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి గవర్నమెంట్, ఇంకా చెప్పాలంటే ఈ ప్రపంచం అంతా స్మూత్గా రన్ అవ్వడానికి డేటానే ముఖ్య కారణం. అయితే మనకి డేటా ఎంత విలువైనది అయినా కూడా ఈ రా డేటాని ఏమీ చేయలేం. అంటే ఈ రా డేటా ఉపయోగం లేనిది. కాబట్టి ఒక డేటా సైంటిస్ట్ మాత్రమే రా డేటాని ఒక విలువైన మరియు అవసరానికి అనుగుణంగా మార్చగలడు. అందుకే ప్రస్తుతం ఈ ప్రపంచంలో కోటాను కోట్ల రా డేటా ఉన్నప్పటికీ దీన్ని సమర్థవంతంగా విలువైన స్ట్రక్చర్డ్ డేటాగా మార్చడానికి కావాల్సిన డేటా సైంటిస్టులు మాత్రం చాలా తక్కువగా ఉన్నారు. అందుకే డేటా సైంటిస్టులకు చాలా డిమాండ్ ఉంది. ఇంకో 2-3 సంవత్సరాల్లో 25 మిలియన్ డేటా సైంటిస్టుల అవసరం కూడా ఉంది. డేటా సైంటిస్టులు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ప్రోగ్రామింగ్ అండ్ కొన్ని సాఫ్ట్వేర్ టూల్స్ యూస్ చేసుకొని, ప్రజెంట్ అయితే మషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా యూస్ చేసుకొని గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న ట్రెండ్ని అండ్ ప్యాటర్న్ని అనలైజ్ చేసుకొని ఫ్యూచర్ యొక్క ప్రెడిక్షన్స్ని డ్రా చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, ఏ ఏరియాలో అపార్ట్మెంట్స్ కడితే సేల్ అవుతుంది, ఎక్కడ ఎక్కువ పాపులేషన్ ఉంది, ఒక పర్టికులర్ ఏరియాలో దేనికి ఎక్కువ డిమాండ్ ఉంది, ఫ్యూచర్లో ఏ ప్రోడక్ట్స్ మీద ఇన్వెస్ట్ చేయాలి, స్టాక్స్లో ఏ కంపెనీస్ గ్రోత్ ఫ్యూచర్లో బాగుంటుంది, మన యూట్యూబ్ బ్రౌజింగ్ హిస్టరీ ఆధారంగా మనకి ఎలాంటి వీడియోస్ సజెస్ట్ చేయాలి, ఎలాంటి యాడ్స్ డిస్ప్లే చేయాలి, ఇట్లా మన జీవితంలో మనకు తెలియకుండానే మన ప్రతి మూమెంట్లో డేటా సైన్స్ ఒక అంతర్భాగం అయిపోయింది. బేసిక్గా ఒక డేటా సైంటిస్ట్కి పైథాన్ అండ్ ఆర్ లాంగ్వేజ్, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లైక్ ఎస్క్యూఎల్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ అనలైటిక్స్ టూల్స్ మీద గట్టి పట్టు ఉండాల్సి ఉంటుంది. అండ్ డేటా సైంటిస్టులు హెల్త్ కేర్, గేమింగ్, ఇమేజ్ రికగ్నిషన్, రికమెండేషన్ సిస్టమ్స్, లాజిస్టిక్స్, ఫ్రాడ్ డిటెక్షన్ అండ్ ఇంకా చాలా రంగాల్లో పనిచేయవచ్చు. డేటా సైన్స్లో ముఖ్యమైన జాబ్స్ రోల్స్ ఏంటంటే డేటా సైంటిస్ట్, మషిన్ లెర్నింగ్ ఇంజనీర్, డేటా కన్సల్టెంట్, డేటా అనలిస్ట్, డేటా ఇంజనీర్ మొదలైనవి. అండ్ మన ఇండియాలో డేటా సైన్స్ రంగంలో యావరేజ్ శాలరీ 10 lakh per annum ఉంది. సో డేటా సైన్స్లో జాయిన్ అవ్వాలంటే ఇంటర్ ఎంపీసీ తర్వాత బీటెక్లో సిఎస్సి డేటా సైన్స్ చదవచ్చు, లేదా ఆల్రెడీ బీటెక్ అయిపోయింది అనుకుంటే కనుక ఎంటెక్లో డేటా సైన్స్ చేయొచ్చు. అండ్ ఇంటర్ ఎంపీసీ తర్వాత బీఎస్సీ అండ్ ఎంఎస్సీ డేటా సైన్స్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ప్రజెంట్ చాలా కాలేజెస్లో కూడా అది ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఐఐటి మద్రాస్ కూడా ఆన్లైన్ డిగ్రీ ఇన్ డేటా సైన్స్ అందిస్తుంది. దాని మీద ఒక సపరేట్ వీడియో చేశాను, దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చూడండి. అండ్ 6 to 12 months పీజీపీ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఇన్స్టిట్యూట్స్ అందిస్తున్నాయి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా డేటా సైన్స్ కెరీర్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బికాస్ మన టీం వచ్చేసి ఎవరైతే కామెంట్స్ అండ్ డౌట్స్ అడుగుతున్నారో, సో డౌట్స్ రిజాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ సబ్స్క్రైబర్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.